అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి భారత్పై తన అక్కసు వెళ్లగక్కారు. తాను సుంకాలు విధించడం వల్లే భారత్ అమెరికా వస్తువులపై ట్యాక్స్ ఉండదని చెప్పిందన్నారు. టారిఫ్లతో భారత్ తమ వాణిజ్యాన్ని చంపుతుందన్న ట్రంప్ సుంకాలు విధించడాన్ని సమర్థించుకున్నారు. ఓవైపు ప్రపంచ దేశాలపై టారిఫ్లతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోవైపు ఆయా దేశాలు అత్యధిక టారిఫ్లు విధిస్తున్నాయని ఆరోపించారు. ఈ సందర్భంగా భారత్ సుంకాలతో తమను చంపేస్తోందంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. తమ వస్తువులపై సుంకాలు ఉండవని ఢిల్లీ అంగీకరించిందని చెప్పిన ఆయన భారత్ వస్తువులపై 50% టారిఫ్లు విధించడాన్ని మరోసారి సమర్థించుకున్నారు. తమ ఉత్పత్తులపై పలు దేశాలు సుంకాలు విధించాయన్నారు ట్రంప్. చైనా, భారత్ టారిఫ్లతో మమ్మల్ని చంపుతున్నాయి, బ్రెజిల్ కూడా భారీ సుంకాలు విధిస్తోందన్నారు ట్రంప్. స్కాట్ జెన్నింగ్స్ రేడియో షో ఇంటర్వ్యూలో మాట్లాడిన ట్రంప్ మరే దేశం అర్థం చేసుకోని విధంగా టారిఫ్ల గురించి తాను అర్థం చేసుకున్నానని చెప్పారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశం భారత్ అన్న ట్రంప్ తమ వస్తువులపై సుంకాలు ఉండవని వాళ్లు తనతో చెప్పారన్నారు. తాను ఈ చర్యలు తీసుకోకుండా ఉంటే వాళ్లు దిగివచ్చేవారు కాదు, అందుకే సుంకాలు ఉండాలి, ఆర్థికంగా మరింత బలపడతాం అని ట్రంప్ వెల్లడించారు. అనేక దేశాలపై విధిస్తున్న టారిఫ్లు అక్రమమని ఓ ఫెడరల్ అప్పీల్ న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలపైన ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ఆ కేసును ఇతర దేశాలు స్పాన్సర్ చేస్తున్నాయని ఆరోపించారు. భారత సుంకాలపై ఇటీవల మాట్లాడిన ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందునే ఈ చర్యలు తీసుకున్నానని మరోసారి స్పష్టం చేశారు.